అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 19వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఓకే వైషు ఏం కాలేదులే వదిలేయ్ అని ఆమె నుండి చేయి విడిపించుకోగానే అర్జున్ ఆమె చేయి పట్టుకొని నొప్పిగా ఉందా మేఘన? పద హాస్పిటల్‌కి వెళ్దామని అతను కర్చీఫ్‌తో కట్టుకడతాడు. అంత పెద్ద దెబ్బేమీ కాదు అర్జున్ కంగారు పడకు. దేనికి వైషుని కొట్టడం? తనకి సారీ చెప్పు. తనేం కావాలని చేయలేదని అంటుంటే కావాలని చేస్తోంది. నువ్వంటే ఎప్పుడూ ఇష్టం లేదు దానికి అని వైషుని కోపంగా చూస్తూ చెప్తాడు. బావ అదేం లేదు. నిజంగా చూసుకోలేదని చెప్తుంది అతన్ని చూస్తూ. వైష్ణవి అక్కడ ఉండలేక పోతుంది. అర్జున్ చూపుకి భయం వేసి వెళ్ళిపోతుంది. ఏం కాలేదు కదా! నీకు బాగానే ఉందా? నిజం చెప్పు అని అడుగుతాడు అర్జున్. నిజంగా బాగానే ఉంది. డోంట్ వర్రీ అర్జున్ అని ఆమె ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. వాష్‌రూమ్‌కి వెళ్లి మిర్రర్‌లో చూసుకొని నిజంగా నేను కావాలని చేయలేదు బావ అని ఏడుస్తూ అతను కొట్టిన దెబ్బ కూడా మర్చిపోతుంది. ఏంటిది అర్జున్? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? నీకు మేఘన అంటే అంత ప్రేమున్నప్పుడు ఇలా వైషుని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. మీ రీజన్స్ ఏంటో మాకు చెప్పలేదు. ఎందుకంటే అవి మీ పర్సనల్. కానీ ఇలా ఫాస్ట్‌ని వదిలేసాననుకున్న నువ్వు నీ లవర్‌ని వైషు ముందు ఎక్కువ చేసి తనని కొట్టడం కరెక్ట్ కాదు. మీ మధ్య ఏదైనా గొడవ అయితే అందుకని మేఘనని మీ మధ్యలో రానిస్తావా? అంతెందుకు కొన్ని రోజులే పరిచయం మాకు వైషు. కానీ మేఘన కన్నా ఎక్కువ నచ్చింది మాకు. అవును అర్జున్. ఆఫ్టర్‌నూన్ కూడా తన బాధ పట్టించుకోలేదు. తను లంచ్ కూడా చేయలేదు. ఎందుకలా చేస్తున్నావు అర్జున్? అంటాడు అమూల్. అందుకని మేఘనకి అంత గాయమైతే అలా చూస్తూ ఉండాలా? అంతగా వైషుని బాధపెట్టి కూడా మేఘన గురించి మాట్లాడుతున్న అతని మాటకి ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోతారు. ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్లి కూర్చొని వర్క్ చేస్తారు. ఒక 10 మినిట్స్‌కొచ్చిన వైషు తన ప్లేస్‌లో కూర్చొని వర్క్ చేస్తుంటుంది. ఆమె గుండె, ఆమె బాధ కన్నీటి బరువుని మోస్తుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె చేసిన వంట తినడు అర్జున్. బావ డిన్నర్ చేద్దాం రా అని అడిగితే, ఇంకా ఆపు నీ డ్రామాలు. పెళ్లి కోసం ఇదంతా చేస్తే ఊరుకున్నా. నీకు అన్యాయం చేయకూడదని మేఘనని దూరం పెట్టాను. కానీ నువ్వేం చేశావు? నీ కోసం నన్ను వదిలేస్తానని వచ్చిన ఆమె మీద రోజు రోజుకి ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి అంటూ బాధపెడుతున్నావు. ఇంకా ఈరోజు ఆమె రక్తం కళ్ళ చూసావు. నాకు నీ మీద కోపం వస్తోంది వైషు. ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. ఈ రోజు నుండి నువ్వు చేసిందేది నేను తినను అని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి. దీనికోసమా బావ నా మెడలో 3 ముళ్ళు వేశావని అక్కడే కూర్చొని ఏడుస్తుంది. ఒక గంటకొచ్చిన అర్జున్‌ని బ్రతిమాలుతుంది తినమని. లేదు తినను నేను. బయటే తినేసొచ్చానని వెళ్ళి పడుకుంటాడు. ఎందుకో అంతా ఆమె చెయ్యి దాటిపోయిందనిపిస్తుంది వైష్ణవికి. ఏం చేయలేక వెళ్ళి పడుకుంటుంది. నెక్స్ట్ డే కాస్తయినా కోపం తగ్గిందేమో అని టిఫిన్ చేసి అర్జున్ రెడీ అయ్యేలోపే అతని కోసం టేబుల్ మీద పెట్టి ఎదురు చూస్తుంది. అర్జున్ అది తినకుండా ఆర్డర్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు. అది చూసిన వైషుకి తినాలనిపించదు. కానీ నైట్ కూడా తినకపోవడంతో ఏదో కాస్త తిని వెళ్లి రెడీ అవుతుంది. ఇద్దరూ ఒకే కారులో వెళ్తున్నా కలవని ప్రయాణం చేస్తారు. ఎవరి వర్క్‌లో వాళ్ళుంటారు. అర్జున్ వెళ్లి మేఘన ఎలా ఉందని అడుగుతాడు. అందరూ చూస్తారు కానీ ఎవరేమీ మాట్లాడరు. వైషుకి పట్టించుకోవాలని లేదు. ఎందుకంటే ఆమె అదే జరుగుతుందని ఊహించింది కాబట్టి. ఆ రోజు అలా గడిచిపోతుంది. సడెన్‌గా స్కిప్ అయిన పీరియడ్ గుర్తొస్తుంది వైషుకి. ఏ ఏంటిది? నేనసలు పట్టించుకోలేదు. 2 మంత్స్ అయిపోయింది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అంతలోనే ఆమెకొచ్చిన అనుమానానికి ఒక్కసారిగా చెయ్యి ఆమె కడుపు మీదకు వెళ్తుంది. ఏంటి ఇదంతా నిజమా? అని ఆలోచన రాగానే ఆమెకు ముందు నవ్వొస్తుంది. టక్కున లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమెను చూసి ఏంటనగానే అతని వాయిస్‌కి దడిచి ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతుంది. వాష్‌రూమ్‌కి వెళ్ళి మిర్రర్‌లో చూసుకొని నిజమా ఇదంతా? అని ఆమె పొట్టని తడిమి చూసుకుంటుంది. వావ్! ఆమె ఫీలింగ్ వర్ణనాతీతం. ఆమె సంతోషానికి కళ్ళలో నీళ్ళొస్తాయి. నేను తల్లిని కాబోతున్నాను. ఇదంతా నిజమేనా? అని ఆమెకు అంతు చిక్కట్లేదు. కొన్ని రోజులుగా నీరసంగానే ఉన్నా స్మెల్స్ కొన్ని పడకపోవడం కూడా గమనించుకుంటుంది. ఆమె కన్ఫర్మ్ అయ్యింది. కానీ అర్జున్‌కి చెప్తే ఎలా తీసుకుంటాడని ఆలోచన రాగానే ఆమె గుండె ముక్కలవుతుంది. ఒకవేళ వద్దు అంటే? నో పెద్దగా అరుస్తుంది. ఆ ఆలోచనే భరించలేకుండా ఉంది. కంగారుగా ఆమె బొజ్జను తడిమింది. ఏం చెయ్యాలి? ఎందుకు ఇలాంటి టైంలో నా బొజ్జలోకొచ్చావు? ఆమెని ఆమె తిట్టుకుంటుంది. అంతలో ఎవరో డోర్ కొడితే ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఆమె ఆలోచనలు నానా రకాలుగా ఉంటాయి. ఆ రోజు అంతా ఎవరితో మాట్లాడదు. మాట్లాడితే ఆమె నోట్లో నిజం దాగదని భయం. కానీ అర్జున్ మాత్రం ఆమెతో మాట్లాడడం లేదు. ఆమె చేస్తే తినడం లేదు. ఇంక చెప్పాలనే కోరిక కూడా చంపేసుకుంది. మరొక రోజు గడుస్తుంది. వైషు కూడా వంట చేయడం ఆపేస్తుంది. తినాలనిపిస్తే వండుకుంటుంది. లేదంటే వదిలేస్తుంది. అలాగే ఆఫీస్‌లో క్యాంటీన్‌లో తింటుంది. ఏమీ అడగాలని అనుకోవడం లేదు అర్జున్‌ని. ఎందుకంటే అడగటానికి ఏమీ లేదు ఆమె దగ్గర. అలా 2 రోజులు గడిస్తే ఆమె చాలా వీక్ అవుతుంది. ఉదయమే లేచి ఆకలేసి ఏదో ఒకటి చేసుకోవాలని చూస్తే ఇంట్లో ఏం సరుకులుండవు. బాగా కళ్ళు తిరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఫ్రూట్స్ ఉంటే అవి తింటుంది. బాగా వీక్ అయి కళ్ళు తిరిగి పడిపోతుంది. లేవగానే చూసిన అర్జున్ వైషుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. దారిలో లేచిన వైషు ఎక్కడికి బావ అని అడుగుతుంది కంగారుగా. కళ్ళు తిరిగి పడిపోతే
హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, అది మాత్రమే చెప్తాడు. నాకేం కాలేదు బావ, బాగానే ఉన్నాను, వద్దు ఇంటికి పోనీ అంటుంది. లేదు, మళ్ళీ నీకేమైనా అయితే అందరూ నన్నంటారు సరిగా చూసుకోలేదని ఆమెకు చెప్పి హాస్పిటల్కి ముందు కారు ఆపుతాడు. ఛీ, ఆమె నచ్చలేదు. కార్ దిగి సైలెంట్గా వెళ్తుంది. అర్జున్ని చూడాలని కూడా లేదు ఆమెకి. ఎందుకు ఆమెకి ఆ బిడ్డ వద్దనిపిస్తుంది మొదటిసారి. ఇప్పుడు తెలిస్తే ఆమె చెప్పేయాలనుకుంటుంది. వద్దని అతడు ఏదో ఒకటి అనకముందే నిందతో బిడ్డ వద్దు, ఆమె పడింది చాలదా, డాక్టర్ చూసి ఏమైందని అడిగితే ఆ ఆలోచన నుంచి బయటకొచ్చిన వైష్ణవి ఏం కాలేదు డాక్టర్, ఒక 2 రోజుల నుంచి సరిగ్గా తినలేదు, కళ్ళు తిరిగి పడిపోయాను, మా బావకి టెన్షన్ ఎక్కువై తీసుకొనొచ్చాడు అంతే అని చెప్తుంది. ఒక మాటలో ఫుడ్ నెగ్లెక్ట్ చేసినా, బయట ఫుడ్ తిన్నా ఇలాగే వీక్ అవుతారు, తెలిసి కూడా చేశావంటే ఇది కరెక్ట్ కాదని ఆవిడ వార్నింగ్ ఇచ్చి మెడిసిన్ రాసి బ్లడ్ టెస్ట్ చేయించమని చెప్తుంది. అలాగే డాక్టర్ అని వెళ్తుంది అర్జున్తో పాటు. ఇక్కడే ఉండు బావ, టెస్ట్కి ఇచ్చొస్తాను, అతడు రాకపోతే ఏం కాదులే, పడినా హాస్పిటలేగా, ఎవరో ఒకరు చూస్తారులే, నీకేం మాట్లాడదని చెప్పి వెళ్తుంది. ఆమె మనసు బాధతో కొట్టుకుపోతుంది. బ్లడ్ టెస్ట్ ఎక్కడివ్వాలో కనుక్కొని అది ఇస్తూ దీనిలో ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుందా అని అడుగుతుంది కంగారుగా అతన్ని. టెస్ట్ చేయిస్తే తెలుస్తుంది మేడం, ఇందులో అలా ఏమీ రాయలేదు కదా అని చెప్తాడు అతడు. ఓకే అని చేసి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుంది. ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ అంతా బాగానే ఉంది, మీరు ఫుడ్ నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పి పంపిస్తుంది. ఇద్దరు వెళ్తారు ఇంటికి. ఆమెకి ఏదో ఒకటి తినాలని ఉండి అర్జున్నే టిఫిన్ చేసి పెడితే తింటుంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తే ఆమె బెడ్ మీద ఉంటుంది. ఇంకా రెడీ అవ్వని ఆమెను చూసి బాలేదా ఒంట్లో అని అడగపోతే ఆలోపే ఆమె లేచి ఈరోజు లీవ్ పెట్టాను బావ, నువ్వు వెళ్ళని చెప్తుంది. అతడు వెళ్తాడు. ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది. అతడు వెళ్ళగానే లేచి బోరున ఏడుస్తుంది. అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని బాధగా కూర్చుంటుంది. ఏం చేయాలో తెలియదు. ఉంచుకోవాలా? తీసేయాలా? అరే ఎలా? ఏం చేయాలో తెలియక ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. 3 మంత్స్ వరకు టైం ఉంది. ఇప్పుడు ఎన్నో మంతో ఎలా తెలుసుకోవాలి? తీసేస్తే ఏమంటాడు? అలానే ఉంచుకుంటే ఇంకెన్ని మాటలు పడాలో? బుర్ర బద్దలవుతున్నంత ఫీలింగ్, తలనొప్పికి అలాగే పడుకుని పోతుంది. వైషు రాలేదేంటని ఎవరు అడగరు అర్జున్ని. అది వింతగా అనిపిస్తుంది అతడికి. లంచ్ టైంలో అందరూ కలిసి తింటారు. అతనికి బయట ఫుడ్ అంతగా పడదు అని ముందే తెలిసిన వైష్ణవి రోహిత్‌కి చెప్తుంది. అర్జున్‌కి కూడా రోజు క్యారేజ్ తెమ్మని. అందుకే అతని కోసం రోహిత్ క్యారేజ్ తెస్తాడు. అప్పటికే మార్నింగ్, ఈవినింగ్ బయట తింటున్నాడని. ఆఫ్టర్‌నూన్ దాకా ఆలోచించి నిద్రపోయిన వైషు మధ్యలో లేచి తనే వెళ్లి సరుకులన్నీ తెచ్చుకొని వంట చేసుకొని ఇష్టంగా తింటుంది. ఆమె కోసం కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రేమగా వాడికి తినిపిస్తుంది. లోపల ఉండగానే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంకొక నెల మహా అయితే, అప్పటిదాకా ఆ బిడ్డని ప్రేమగా మూసి అప్పుడు అబార్షన్ చేయించుకోవాలని అతని ఇష్టం లేకుండా దగ్గరయ్యింది. కానీ ఇప్పుడు బేబీ విషయంలో ఏమీ తెలుసుకోలేకపోతుంది. ఆ రోజు చాలా భారంగా గడుస్తుంది. ఇంటికి వచ్చిన అర్జున్‌కి ఆమె అన్నీ తెచ్చుకోవడం తెలుస్తుంది. ఆమెని అరిచినా ఏమీ పట్టనట్టుగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్‌గా కాఫీ తాగి టిఫిన్ చేసుకొని తన వరకే తినేస్తుంది. ఏమీ అడగకపోవడం, ఆమె తినడం వింతగా అనిపించిన అర్జున్ కాఫీ అని అడుగుతాడు. లేదు అనగానే వాట్ అని షాక్ అవుతాడు. లేవు, నాకే తెచ్చుకున్నాను, తాగేశాను పాలు మొత్తం అని అంటుంది. టిఫిన్ చూస్తే అది కూడా ఖాళీ అయి ఉంటుంది. ఆమె పెదవి విరిచి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఇది మాత్రం బాగా రివెంజ్ తీర్చుకుంటుంది. అయినా ఆమె తిన్నదని అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. ఈవినింగ్ వరకు ఏమీ మాట్లాడడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర సురేఖ గారుంటారు. అది చూసి అత్తా అని పరుగున వెళ్ళి హత్తుకుంటుంది వైష్ణవి. నువ్వేంటే ఇక్కడ? ఆమెలో కంగారు ప్లస్ ఆశ్చర్యం. నేను రాకూడదా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదుగా, అందుకే వచ్చేశాను. అది కాస్త బిజీ అత్తయ్య. అదే ఆ బిజీలో నా కొడుక్కి వండి పెట్టడం లేదంట. అందుకే కొన్ని రోజులు ఇక్కడే ఉండి మీకు వండి పెడదామని వచ్చాను. సరేరా లోపలికి అని వెళ్తుంది. ఆమెతో హాయిగా కాసేపు మాట్లాడి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. నేను వంట చేస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని అర్జున్‌కి చెప్తుంది. వాళ్ళు ఫ్రెష్ అయ్యి రాగానే ఇద్దరికీ వడ్డిస్తుంది. నువ్వు కూర్చో అత్త అని ఆవిడకి వడ్డిస్తుంది వైష్ణవి. అబ్బా అమ్మ, ఇన్ని రోజులు ఎంత గడ్డి తిన్నాను, ఇది కదా రుచి అంటే అని అర్జున్ చెప్తాడు. అది విన్న వైషుకి ఒళ్ళు మండిపోతుంది. కోపంతో లేచి నాకు ఆకలి లేదత్తా, తర్వాత తింటాను అని వెళ్ళిపోతుంది. ఆమెని బాధగా చూస్తాడు. అదేంటి తినవే, పెట్టాను కదా అని సురేఖ గారు అంటుంటే డోర్ దాకా వెళ్ళి చెయ్యి కడుపు మీద పడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన బిడ్డని ఆకలిగా ఉంచలేక వెళ్ళి ఆమె ప్లేట్ తీసుకొని తినేస్తుంది. అప్పటిదాకా లేని ఆత్రం ఆమెలో చూస్తారు ఇద్దరు. ఎందుకో బాధగా అనిపిస్తుంది అర్జున్‌కి ఆమెని అలా చూస్తే. కోపంతో వెళ్ళింది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఏమైందని కూడా అడగలేరు ఇద్దరు. నిజానికి అడిగే ధైర్యం చేయలేరు. తినేసి సురేఖ గారి దగ్గర కూర్చొని అత్త, ఈరోజు నీతోనే పడుకుంటానని చెప్తుంది వైష్ణవి. అలాగే వైషు అని ఆవిడ పక్క వేస్తుంటే అమ్మ ఏం కుదరదు, నా పెళ్ళాం నాతోనే పడుకుంటుందని చెప్తాడు అర్జున్.
కోపంగా రూమ్లోకి వెళ్తుంది. లోపలికి వచ్చిన అర్జున్ అది అమ్మకు తెలిస్తే బాధపడుతుంది అంటాడు. అమ్మయ్య బతికించావులే. అలాగే మేఘన విషయం అత్తయ్య ముందు తేవద్దు. ఎలా యాక్ట్ చేయమంటే అలాగే యాక్ట్ చేస్తాను. నీకు నచ్చినట్టుగా ఉండు. నేనేమీ అడ్డు చెప్పను. కాకపోతే ఇంట్లో ఎవరికీ తెలియనీయకు చాలు అని పడుకుంటుంది. బావా అని పిలవాలని కూడా లేదు. ఎందుకో ఆమెకి. అది అర్జున్ గమనిస్తాడు. ఆమె అలా సైలెంట్ అవుతుందనుకోలేదు. అర్జున్ మేఘనని వదిలేయ్ బావా అని పోట్లాడుతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె వదిలేయడం వింతగా ఉందతనికి. అతని కోసం ఆమె ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అలా ఎలా వదిలేస్తుంది ఇప్పుడు అనే ఆలోచనతో ఎప్పటికో నిద్రపోతాడు అర్జున్. ఆమె నెక్స్ట్ డే నిద్ర లేచేసరికి 9 అవుతుంది. ఏంటి వైషు, రోజు ఇలాగే లేట్గా లేస్తున్నావా? సురేఖ గారు లేపితే లేదత్తా, నువ్వు వచ్చావుగా అందుకే లేవలేదు. అయినా ఎందుకో బాగా నిద్రొచ్చిందని చెప్తుంది. నీకెప్పుడు నిద్ర రాదులే. వెళ్ళి రెడీ అవ్వని చెప్తారు. ఇదిగో కాఫీ అని ఇస్తే నాకు కాఫీ వద్దత్తా, పాలు కావాలని అడుగుతుంది. నువ్వు పాలునా అని షాక్ అవుతారు. ఎస్, కొత్తగా అలవాటు చేసుకున్నా. కానీ తెచ్చివ్వత్తా, ఆకలి అని చెప్తుంది. ఆమె ముఖంలో ఏదో సంతోషం. అది అర్జున్కి అంతుపట్టదు. అతడు మాట్లాడకపోయినా ఆమె అలాగే ఉంది. ఎందుకో అర్థం కాదు. ఆఫీస్కి వెళ్తారు ముగ్గురు. కలిసి షాపింగ్కి వెళ్తారు. వీకెండ్ అవడంతో ఆమె అక్కడ కనిపించిన ఒక బేబీ డ్రెస్ని చూసి అది తడిమి తీసుకోవాలని బలంగా ఉన్న కోరికను చంపేసుకొని దక్కని వాటికి ఆమె వేసిన నిచ్చెన చూసి అది ఆమె తోసేసి మిగతా షాపింగ్ చేసి ఇంటికి వెళ్తారు. ఆఫీస్లో మేఘనతో అర్జున్ మాట్లాడడం ఎక్కువవుతుంది. వైషు, ఎందుకు వదిలేస్తున్నావు అర్జున్ని? పట్టుకుంటేనేనా నా వాడు అంటే వదిలేయడమే బెటర్ కదా హరిని. అసలు ఏమైందో చెప్పవా ప్లీజ్ అని అడుగుతుంది. చెప్పను. చాలా జరిగినవి, ఇంకేమీ వద్దు, జరిగేది చూస్తూ ఉండడమే అని వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. మేనేజర్ పిలిస్తే వెళ్ళి వర్క్ చూపించి వస్తున్న ఆమెకి కనిపిస్తుంది ఒక దృశ్యం. అది చూసి పెద్దగా షాక్ అవ్వదు వైష్ణవి. కానీ ఆమెను చూసి ఎదురుగా ఉన్న మేఘన షాక్ అవుతుంది. వెళ్ళిపోతున్న ఆమెను పిలిచి, ఏ వైషు ప్లీజ్ ఇది అర్జున్తో చెప్పకు అని బ్రతిమలాడుతుంది. నాకేం అవసరం నీ గురించి చెప్పడానికి? నీ పని నువ్వు చేసుకొని నా పని నేను చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది. ఆమె అంత ఈజీగా తీసుకోవడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘన. వైషు ఎక్కడ వెళ్ళి అర్జున్తో చెప్తుందో అని ఫీల్ అవుతుంది. ఆమె గమనిస్తూనే ఉంటుంది. అర్జున్ దగ్గరికి వెళ్ళిన వైషుని చూసి ఎక్కడ అంతా చెప్తుందో అనుకుని పరుగున వెళ్ళి అర్జున్ అని పిలుస్తుంది. కానీ ఆమె ఏదో ఫైల్ ఇవ్వడానికి వెళ్తుంది. వాళ్ళని చూసి ఏమీ పట్టనట్టుగా ఆ ఫైల్ని అర్జున్ ముందర పెట్టి, ఇది ప్రాజెక్ట్ ఫైల్, సార్ ఇవ్వమన్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరి ముఖం కూడా చూడదు సరిగ్గా. అదంతా వింతగా ఉంది మేఘనకి. ఏంటిది, ఇంత మంచి ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంది ఇది అని ఆలోచనలో పడిపోతుంది. వైషుకి ఎందుకో బాధగా అనిపిస్తుంది. కథ ఇంకా ఉంది. మరి వైషు ప్రెగ్నెంట్ అని అర్జున్కి తెలుస్తుందా? మేఘనని ఏం చూసి వైషు అలా షాక్ అయ్యింది? మేఘన విషయం వైషు అర్జున్కి చెప్తుందా? అర్జున్ మేఘన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుంటాడా? సురేఖ గారికి తెలిసిన నిజం అర్జున్కి చెప్తుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.